వక్ఫ్ బోర్డ్ జామియా మసీద్ భూమి పేద ముస్లింలకు ఉపయోగపడాలని చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇతర మైనార్టీ నేతలతో కలిసి పరమేశ్వరి నగర్లోని స్థలాన్ని పరిశీలించారు. పేద ముస్లింల కోసం నిర్మించబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. భూమిని పరిరక్షించడంలో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణానికి జనవరి 4వ తారీఖున శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఈరోజు రూరల్ నియోజకవర్గం పరమేశ్వరి నగర్ లో వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన జామియా మసీద్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన 13.3 acres ల్యాండ్ చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకొని వచ్చారు. కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు, ఆ మసీద్ కి దానికి సంబంధించిన వాళ్ళు కానీ. అయితే ఇది 50-60 సంవత్సరాల నుంచి అట్నే వాడుకంలో లేకుండా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఇల్లులు వచ్చేయడం, దీన్ని ప్రొటెక్ట్ చేయడం కష్టం అయిపోతుంది. మామూలుగా జనజీవనం ఏం లేకపోతే ఎవరు దాన్ని వాడరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా జరిగి ఇక్కడ ఒక బిల్డింగ్ వచ్చింది, ఒక 4 అడుగులు జరిగి వచ్చేసారు, ఇంకా ఒక కాంపౌండ్ వాల్ కట్టేయాలి, దీన్ని ప్రొటెక్ట్ చేయాలనేది ఇనీషియల్ గా నా ఆలోచన. ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, శ్రీధర్ రెడ్డి గారితో, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటే, ముందు చేయనైనా అది మళ్ళా కట్టేస్తే మనమే పోయి తీయలేము, మనోళ్లే కట్టేస్తారు, దాన్ని తీయాలంటే కష్టం, ప్రొటెక్ట్ చేయండి అని కానీ చెప్పాడు. అలాగనే మంత్రి నారాయణ గారితో కానీ మాట్లాడుతూ, అయితే దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు అన్నారు. మా వాళ్ళ ఆలోచనలు ఒక మసీదు పెద్దది కట్టే బాగుంటుందని కమ్యూనిటీ ఆలోచన. మిగతా ఏదో ప్లాట్లు వేసిస్తే మేము ఇల్లు వేసుకుంటామని. ఈ స్థలాలు ప్లాట్లు వేసుకొని ఇల్లు కట్టడానికి ప్రభుత్వం చేస్తుంది ఆ పని. ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్, మీకు మంచి అపార్ట్మెంట్స్ కట్టి మీకు సొంత ఇల్లు కళ చేసే పని ప్రభుత్వం చేస్తుంది. అయితే అందరికి సమాజానికి పనికొచ్చే పని చేసేది వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు ఆస్తుల నుంచి వచ్చే ప్రతి రూపాయి పేద ముస్లింస్ కి, సమాజానికి చెందాలి. అయితే ఇది శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడాను, అలాగనే నారాయణ గారితో మాట్లాడాను. ఒక స్కూల్ కడితే బాగుంటది. ఈ చుట్టుపక్కల్లో ఏ స్కూల్ చూసినా, ఇప్పుడు పిఎల్ఎం స్కూల్ ఉంది, అది కంప్లీట్ గా ఆడపిల్లలకు మార్చేసాం. 6వ తరగతి నుంచి జూనియర్ కాలేజ్ దాకా ఆడపిల్లలకి మార్చాం. అక్కడ చక్కగా జరుగుతా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాలి. పిల్లలకి ఆడుకోవడానికి స్థలం లేదు, ఎక్కడ చూసినా కోళ్ల ఫారంలో వేసినట్టే ఉంది. కానీ ఈ రోజు పిల్లల్ని ఒక ప్లే గ్రౌండ్, ఎందుకంటే అఫోర్డ్ చేయలేరు. అర్బన్ ఏరియాస్ లో 5 ఎకరాలు కావాలంటే 10-15 కోట్లు అయిపోద్ది. 10-15 కోట్లు పెట్టి మళ్ళా స్కూల్ పెడితే ఎవరు రన్ చేయలేరు. ఇది నామినల్ ఫీజెస్ సెట్ చేయాలి. ఆ కమర్షియల్ ఏం చేయాలో, దీన్ని ఎలాగ నడుపుతారు అయిపోయింది. సో ఒకటి, ఈ స్కూల్లో అన్ని 15 కోట్లు అంటున్నారు, దీనికి డబ్బులు ఏమైనా ఫీజులు ఛార్జ్ చేస్తారా? దేవుడు స్థలము, దాతలు ఇస్తున్నారు, ఇంకా మాకేముందండి ఖర్చు? ఏమైనా ఉంటే అది వక్ఫ్ బోర్డ్ చూసుకుంటుంది. రెండోది వచ్చి గవర్నమెంట్ ఉంది, ఎయిడెడ్ కింద మర్జీ చేస్తామా, చేస్తామా అన్ని ఇప్పుడే చెప్పేయాలా? కొద్దిగా ఆగండి, కొద్దిగా ఓపిక పట్టండి. సో ఇది మన బిడ్డల భవిష్యత్తుకి ఎలా పనికొస్తుందో అలా చేస్తాము. ఇక్కడ కంప్లీట్ గా ఉచితంగానే ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది అని కానీ తెలియజేస్తూ